దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం సాయిల్ హెల్త్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ విజ్ఞాన కేంద్రం, భూసార పరీక్షా కేంద్రం గుంటూరు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మట్టి పరీక్ష, భూ పరీక్షలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు, భూసార పరీక్షా కేంద్రం అధికారి ఎం ఝాన్సీరాణి, ఎం రాజవంశీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణారావు, విహెచ్ఏ రాజేశ్వరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడారు. సేంద్రియ ఎరువులు వాడి మళ్ళీ సాయం నేను బాగా చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ గంగాదేవి, సీనియర్ శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, లాంపం, గుంటూరు. మనకు నేషనల్ వైడ్ 100 జిల్లాలను అధిక ఎరువులు వాడే జిల్లాలను సెలెక్ట్ చేస్తే అందులో మనం 3 జిల్లాలు గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలు అధిక రసాయనిక ఎరువులు వాడే జిల్లాల్లో ఉన్నాయి. దాంట్లో భాగంగా గుంటూరు జిల్లాలో కూడా రేవేంద్రపాడు గ్రామము, వల్లభాపురము, మున్నంగి, తర్వాత నాదెండ్ల ఇవంతా ఉన్నాయి. దీంట్లో భాగంగా మేము ఈరోజు స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేది 2 ఇయర్స్ నుంచి వ్యవసాయ శాఖతో మేము కొలాబరేటర్గా ఈ వర్క్ చేస్తున్నాము. అందులో భాగంగా రేవేంద్రపాడు కూడా అధిక రసాయనిక ఎరువులు వాడకం విలేజ్ కింద ఉంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో 50 మంది రైతులకు ఇంతకుముందు సాయిల్ శాంపిల్స్ కలెక్ట్ చేసినటువంటి స్కూల్ పిల్లల సహాయంతో తీసుకున్నటువంటి సాయిల్ మట్టి పరీక్ష చేసి వాళ్ళకు భూసార పరీక్ష పత్రాలను అందజేయడం జరిగింది. దాంట్లో భాగంగా రైతులకు జీవన ఎరువులు అనేటువంటి రైజోబియము, అజోస్పైరిలము, అజిటోబ్యాక్టర్, పిఎస్బి, కేఆర్బిలను వాడమని సూచించాము. తర్వాత పచ్చిరొట్ట ఎరువులైనటువంటి జనుము, జీలుగ, రేంజ లాంటివి కూడా పూత దశలోని సాయిల్లో ఇన్కార్పొరేట్ చేస్తే సేంద్రియ కర్బన శాతం అనేది పెరుగుతుందని రైతులకు తెలియజేశాము. తర్వాత FIM లాంటివి, ఫామ్ యార్డ్ మెన్యూర్, పెంటపోగు ఎరువులను కూడా రైతులని వేసుకోమని సూచించాము. దీని ఫలితంగా రైతులు అధిక రసాయనిక ఎరువులు వాడకం తగ్గించి ముందుకెళ్తారు. ఈ గ్రామము అధిక రసాయనిక ఎరువుల వాడక గ్రామం నుంచి ఈ సీజన్ కన్నా తొలగించబడాలని కోరుకుంటున్నాను. గౌరవ కమిషనర్ గారు మరియు జాయింట్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం కేవీకే వ్యవసాయ శాఖ అలాగే ఆత్మవారి సౌజన్యంతో ఈ యొక్క సాయిల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రాం కింద స్కూల్ పిల్లల ద్వారా ఈ యొక్క మట్టి నమూనా పరీక్షలు చేసే విధానాలని ఇక్కడ ప్రాక్టికల్గా చూపించడం పాటు కలెక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆ యొక్క రిజల్ట్స్ని, ఆ యొక్క ఫలితాలని ఈ యొక్క రైతులకి మరియు స్కూల్ పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది జరగడం ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్యంగా ఏంటంటే రైతులకి ఈ పచ్చిరొట్ట యొక్క ప్రాధాన్యత, అలాగే జీవన ఎరువుల యొక్క ప్రాధాన్యత గురి మీద అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన జిల్లా, అందులో మన మండలంలోని ఈ యొక్క రేవేంద్రపాడు గ్రామం కూడా అధిక రసాయన ఎరువుల వాడకంలో ఉన్న గ్రామంగా గుర్తించి ఇక్కడ రైతు సోదరులకి మనము ఈ యొక్క రసాయన వాడకాలు తగ్గించాలి అంటే ఈ ఎల్నిన్ ఎఫెక్ట్ కూడా మనకి చాలా ప్రభావం ఉన్న పరిస్థితుల్లో PMDS కిట్స్ మరియు గ్రీన్ మెన్యూర్ గురించి కూడా రైతులను ముందుకు రావాల్సిందిగా తెలియజేయడం జరిగింది. అట్లాగే చాలామంది రైతు సోదరులు ఈ సంవత్సరం ముందుకు వచ్చి ఈ యొక్క జీవన ఎరువులు అయితేనేమి, పచ్చిరొట్ట ఎరువులు అయితేనేమి ఎక్కువ మొత్తంలో వేస్తానికి ముందుకు వచ్చి నేమ్స్ కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇలాగా అన్ని గ్రామాల్లో ఈ యొక్క మార్పుకు శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క కేవీకే మరియు DRC వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఈ యొక్క సాయిల్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో కూడా మేమందరం కూడా
ఈ యొక్క సాయిల్ అంటే నేల పరీక్షలతో స్టార్ట్ చేసి ఈ యొక్క రసాయన వాడకాన్ని గణనీయంగా తగ్గించాల్సిన ఆవశ్యకత మీద క్యాంపెయిన్ మోడ్లో ఈ యొక్క అన్ని గ్రామాలని మన సబ్ డివిజన్ పరిధిలో చేపట్టడానికి ఈ రోజు నుంచే మనము ప్రారంభించామని చెప్పి ఈ